భాగాన్ని గత వారం మనం ధ్యానం చేసాం. కీర్తనలు గ్రంథము అంటే మొత్తం ఎన్ని అధ్యాయాలు? 150 అధ్యాయాలు. అంటే బైబిల్ మొత్తం మీద ఈ యొక్క 150వ కీర్తన భాగం చాలా పెద్దది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, ఈ యొక్క కీర్తన భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ 53వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేశాం కదా. ఈరోజు 54వ కీర్తన భాగాన్ని ధ్యానం చేద్దాం. 54వ కీర్తన భాగాన్ని ధ్యానం చేద్దాం. ఇది ఎవరు రాశారు? దీని యొక్క ధ్యానం ఏంటంటే ప్రధాన గాయకునికి తంతి వాయిద్యములతో పాడదగినది. ఇత్తీలు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ యొక్క కీర్తన భాగంలో ఎందుకు దావీదు గీతాన్ని రచించాడు అంటే దావీదుని రాజైన సౌలు తరుముతూ ఉన్నాడు. ఎందుకు తరుముతూ ఉన్నాడంటే దావీదేమో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఎంతో ఉన్నతముగా ప్రియులరా ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తిగా దావీదు ఉన్నాడు. ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తిగా దావీదు జీవిస్తున్నాడు. అందరికంటే కూడా ఉన్నతమైన స్థానంలో దావీదు ఉంటున్నాడని సౌలు దావీదు మీద ఏం చూపాడంటే విషపు చూపు చూపి ఎలాగైనా సరే దావీదుని హతమార్చాలని దావీదు వెంట పరిగెడుతూ ఎందుకు దావీదును ఎలాగైనా లేకుండా చేయాలి అని అడ్డముగా ఉన్నాడని దావీదును తరుముతూ ఉన్న సందర్భం అది. అయితే దావీదు ఒక చోట దాక్కున్నాడంట. ఆ దాగినప్పుడు అక్కడ సౌలు సన్నిహితులు వచ్చి చెబుతున్నారు ఏమని, అయ్యా ఇక్కడ ఉన్నాడు, దాగి ఉన్నాడు అని సౌలుతో తన సన్నిహితులు చెప్పినప్పుడు దావీదు రాసిన దైవ ధ్యానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు 54వ అధ్యాయం మూలం మనం చదివాం. ఏమని రాస్తున్నాడో ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేద్దాం. దావీదు కొన్ని కీర్తనలు రాశాడు. ఈ యొక్క కీర్తన అధ్యాయంలో 150 అధ్యాయాలు ఉన్నాయి కదా. 150 అధ్యాయాలలో దావీదు దాదాపుగా ఒక 100 అధ్యాయాల వరకు రాశాడు. కొన్ని ఆసాపు అనే భక్తుడు రాశాడు, కొన్ని మోషే కూడా రాశాడు, కొన్ని కోరాహు అనే కుమారులు కూడా రాశారు. వీరందరి రచించిన ఈ యొక్క అధ్యాయాల సంపుటికే ఈ యొక్క కీర్తనా భాగం. ఈ కీర్తనలలో ముఖ్యంగా ప్రాముఖ్యమైనవి 3 ఉన్నాయి. ఎందుకు ఈ ఉద్దేశం ఏంటంటే మానవుడు దేవుడితో ఎలా మాట్లాడాడు అంటే ఎలాగా ప్రార్థన చేశాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మానవుడు దేవునితో ఎలాగా ప్రార్థన చేశాడు మొదటిది. 2, ప్రార్థన చేసిన ఆ మానవునికి దేవుడు ఏ విధంగా మాట్లాడాడు, ఏ విధంగా సహాయం చేశాడు, ఏ విధంగా ఆలకించాడు అనేది ప్రాముఖ్యం. 3వదిగా పిల్లరా మనము ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా నడవాలో, ఏ విధంగా ముందుకు కొనసాగాలో ఈ యొక్క కీర్తన భాగంలో ఉంటాయి. అయితే పిల్లరా ఈ 54వ మొదటి వచనం నుంచి మనం చేద్దాం. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. ఇక్కడ మొదటి వచనమును అంటున్నాడు, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించుము. దావీదుకి అక్కడ ఏమి లేదు, అక్కడ రక్షణ లేదు. అంటే దేవుడు రక్షించలేదా? కాదు, రక్షించాడు.
కానీ దావీదుకు జరిగిన సందర్భం ఏంటంటే సౌలు తరుగుతూ ఉన్నాడు, ప్రాణభయం చేత పైకి పరిగెత్తుతూ అక్కడక్కడ దాగి ఉంటున్నప్పుడు దావీదు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఏ రీతిగా అంటే ఈ రీతిగా, దేవా దేన్ని బట్టి రక్షించమంటున్నాడు? నీ నామము బట్టి నన్ను రక్షించు. మనం కూడా ప్రియులరా చాలా సందర్భాలు, అనేకమైన సందర్భాల్లో మనం కూడా ఈ రీతిగా ప్రార్థన చేసుకోవాలి. ఏమని ప్రార్థన చేసుకోవాలి? దేవా దేన్ని బట్టి? నాకున్న బలాన్ని బట్టి రక్షించయ్యా, నాకున్న జ్ఞానాన్ని బట్టి రక్షించయ్యా, నాకున్న ఆస్తులను బట్టి రక్షించయ్యా, నాకున్న శక్తిని బట్టి రక్షించయ్యా, నాకున్న సామర్థ్యతను బట్టి రక్షించయ్యా, నాకున్న సంతానాన్ని బట్టి రక్షించయ్యా, నాకున్న తెలివిని బట్టి రక్షించయ్యా, నాకున్న బలమును బట్టి రక్షించయ్యా, నాకున్న స్థితిని బట్టి గతిని బట్టి రక్షించయ్యా, నాకున్న శరీర బలాన్ని బట్టి రక్షించయ్యా, నాకున్న జనబలాన్ని బట్టి రక్షించయ్యా, నాకున్న గుండె బలాన్ని బట్టి రక్షించయ్యా అని ప్రార్థన చేసుకునేవాడు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఈ భక్తులను దావీదు ఏమంటున్నాడంటే, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించు. మనం కూడా ఏం చేయాలంటే ప్రతి దినం అనుక్షరం కూడా, దేవా నీ నామాన్ని బట్టి నన్ను రక్షించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ నామము బట్టి, ఏ నామం? దేవుని నామం ఏంటి? అనేకమైన ఉన్నాయి. చాలా మంది దేవుళ్ళు వారి నామాలు కూడా ఉన్నాయి, లేరా? ఉన్నాయి. కానీ ఈ నామం ఏంటంటే సర్వశక్తి కలిగిన నామం, అన్ని నామముల కన్నా పైనామం, శక్తి కలిగిన నామం. దైవజనులని పేతురు, యోహాను దేవుని మందిరం ఆలయానికి ముందుకు వస్తూ ఉన్నప్పుడు పుట్టినది మొదలుకొని కుంటివాడు, ఇదిగో తెల్లని వస్త్రాలు ధరించుకొస్తున్న దైవజనుల వైపు వారు ఏదైనా ఇస్తారని చూస్తున్నప్పుడు, పిల్లరా వీరు ఈ వ్యక్తి, ఈ కుంటివాడు వారి వైపు చూస్తున్నప్పుడు ఏంటా అని ఆ దైవజనుల ఇతని వైపు తేరి చూశారు. ఏమని? ఎందుకు? ఇతను మనల్ని గమనిస్తూ ఉన్నాడని వారు ఇతనిని గమనించినట్లు వాక్యం ఉన్నది. పిల్లగా గమనిస్తూ ఉన్నప్పుడు వారంటే ఇతను ఏం చేశారట? తేరి చూశారు. చూడండి అన్నమాట. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం. మనం వాక్యాన్ని చూడాలి, లేకపోతే మనకు అర్థం కాదు. 3వ అధ్యాయంలో చూస్తే 4వ వచనంలో చూడు, 3-4. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 4వ వచనంలో చూడు. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి హల్లెలూయా. ఆగండి. ఎక్కడ ఏం చేశారంటే వీళ్ళు తేరి చూశారు. కుంటివాడు వారిని చూశాడా? వారు ఇతను చూశారా? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. చాలా మంది దైవజనులు కూడా, చాలా మంది కూడా వారి వైపు ఇతను తేరి చూశాడని చెబుతారు. అంటే ఇతను వారి వైపు చూశాడని చెప్తా ఉంటారు. అబద్ధ బోధకది. వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. కుంటివాడు దైవజనుల వైపు చూశాడా? దైవజనులు కుంటివాడిని కళ్ళ చూశాడా? అమ్మా, కుంటివాడి వైపే దైవజనులు తేరి చూశాడంట. చూడండి, తేరి చూచినప్పుడు మా తట్టు చూడమన్న వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు ఏం చేశాడంట? లక్ష్యముంచెను. ఏముంచాడు అమ్మా? ఏముంచాడు? లక్ష్యముంచాడు. అంటే ఏమైనా దొరుకునని కనిపెట్టుచు లక్ష్యముంచాడు. అయితే వారు ఏం చేశారు? అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటంటే ఇక్కడ నాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాను. ఏం కలిగి ఉన్నారు వీళ్ళు? చెప్పాల్సింది మీరు. దైవజనులైన వారు ఏం కలిగి ఉన్నారు అమ్మా? దీవెనలు ఇవ్వడానికి సరే, వీరు మొదలుగా ఏం కలిగి ఉన్నారు?
మీరు శ్రద్ధ నిలబట్ల. దేవుని కలిగి ఉన్నారు, కరెక్టే. ఇక్కడ ఏమంటున్నాడు? మాకు కలిగి ఉన్నదే మేము నీకు ఇచ్చుతున్నాము. అక్కడే రాసి ఉంటుంది కమ్మా, చూడండి. నజరేయుడైన యేసు క్రీస్తు నామము కలిగి ఉన్నారు. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నారు వీళ్ళు? నజరేయుడైన యేసు నామం కలిగి ఉన్నారు. అదే దావీదు కూడా ప్రార్థన చేసింది. నజరేయుడైన యేసు నామమును కలిగి ఉన్నారు. వెండి బంగారాలు మా దగ్గర ఉన్నాయన్నారా? అమ్మ చూడ చెప్పాలి, ఆలకించిన వాక్యం. అటు ఇటు తిరగబాకండి, అటు ఇటు ఆలోచనలు పెట్టబాకండి. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్కి పెట్టద్దు. బాడీ మైండ్ మొత్తం ప్రెజెంట్లోనే ఉండాలి. దేవుని సన్నిధిలో మనం కూర్చున్నా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక వినగలగాలి. వినగలిగిన వారు ధన్యులని వాక్యం ఉంది. ఇక్కడ ఏమంటున్నాడంటే మాకు కలిగినది ఇస్తున్నా. వెండి బంగారాలు మా దగ్గర ఉన్నాయన్నారా? లేవన్నారా? లేవు గాని మా దగ్గర కలిగి ఉన్నది ఇస్తున్నా. అదేదనగా నజరేయుడైన యేసు క్రీస్తు నామమున లేచి నడవమని చెప్పి ఏం చేశారు? వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తాను. వాని పాదములు చీలమండలములు బలము పొంది వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. హల్లెలూయా. చూడండి, ఇదే నామం అంటే పైనామం. నజరేయుడైన యేసు క్రీస్తు నామం. అన్ని నామములు చూడండి. ఆ నామం ఏం చేసింది? పుట్టినది మొదలుకొని కుంటివాడు కాళ్ళు చేతులు చచ్చుపడిపోయిన కూడా ఏం చేసిందంటే నామం లేపింది. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామం. నజరేయుడైన నామం, సజీవుడైన నామం, మృతులను లేపగలిగిన నామం, చనిపోయిన వారిని లేపగలిగిన నామం, రోగులను బాగుపరిచిన నామం, కుష్ఠ రోగులను బాగుపరిచిన నామం. యేసయ్య నామమును కలిగి ఉంటే ఈ రాత్రి ఏ పరిస్థితుల్లో నువ్వు కొనసాగుతూ ఉంటున్నా, ఏ ఇబ్బందుల్లో నువ్వు కొనసాగుతూ ఉన్నా, ఏ కన్యలలో నువ్వు పోరాడుతూ ఉంటున్నా, ఏ రోగములలో నువ్వు కొనసాగుతూ ఉంటున్నా, ఏ ఇరుకులలో నువ్వు కొనసాగుతూ ఉంటున్నా, ఏ పరిస్థితుల్లో నువ్వు ఆధారం లేని, నెమ్మది లేని, ఐక్యత లేని, ప్రేమ లేని పరిస్థితులను కొనసాగుతూ ఉంటున్నప్పటికీ నేను ఆరాధిస్తూ ప్రకటిస్తున్న నామం యేసయ్య నామము ఆదరించి లేవనెత్తి బలపరిస్థితి విడుదలనిచ్చిద్ది. శక్తి కలిగిన నామం. హల్లెలూయా. నిన్ను రక్షించిద్ది. నీ కళ్ళలో ఉన్న కన్నీరు, గుండెలో ఉన్న వేదన, కళ్ళలో ఉన్న చింత, దిగులు, వేదన, చెప్పుకోలేని చెప్పలేని పరిస్థితులు, సమస్యలను కూడా దేవుని నామం ఏం చేసిందంటే విడుదలనిచ్చింది, రక్షణ చేసిద్ది. హల్లెలూయా. అదే దావీదు అంటున్నాడు, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించు. ఎక్కడ కూడా రక్షణ లేదు పిల్లరా. రక్షణ అడలేదు, చిల్లర కొట్టుల్లో లేదు, సూపర్ మార్కెట్లో లేదు, ఏ డి మార్ట్లు, ఎస్ మార్ట్లు, ఏ మార్ట్లు కూడా లేదు. ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎక్కడ ఉందంటే యేసయ్యలో, యేసయ్య నామములో మాత్రమే రక్షణ ఉన్నది. చూడండి, అక్కడ అంటున్నాడు, నీ పరాక్రమం బట్టి నన్ను నాకు న్యాయము తీర్చగలిగిన దేవుడు అంటున్నాడు. 2వ వచనంలో అంటున్నాడు, దేవా నా ప్రార్థన ఆలకించు. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. అయ్యా నా మొర ఎవరు వింటలేదయ్యా. ఫస్ట్ గారండి, నా మొర ఎవరు వింటలేదు, నా గోడు ఎవరు ఆలకెత్తలేదు అనుకుంటున్నావా? దేవుడు ఆలకించే దేవుడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును. మనుషులు వినకపోవచ్చును, మనుషులు పట్టించుకోకపోవచ్చును, మనుషులు త్రోసివేయవచ్చును, మనుషులు నిన్ను ఇదిగో బలహీనంగా, హీనముగా, హేళనగా, అపహాస్యంగా తక్కువ చేసి మాట్లాడవచ్చు. నేను ఆరాధిస్తూ ప్రకటిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే ప్రార్థన ఆలకించగలిగిన దేవుడు. హల్లెలూయా. ఈ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నా ప్రార్థన ఆలకించు. అయ్యా నా నోటి మాటలు చెవిని పెట్టు. ఏం మాటలు ఇవి? ప్రార్థననే నోటి మాటలు. నోరు తెరిచి ఏం ప్రార్థన చేస్తున్నాడు ఈయన? దేవా నన్ను రక్షించు, శత్రువుల నోట నుండి
శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించు, భయంకరమైన శ్రమలో నుండి నన్ను రక్షించని ఆయన నోటితో ప్రార్థన చేస్తున్నాడు. చెవిని పెట్టయ్యా, మనుష్యులు చెవిని పెట్టరు. రే చెప్పేది వినవేంది, అవునా, చెప్పేది వినవేంది, ఆలకించవేంది అంటా ఉంటారు. పిల్లల మాట వినకపోతే ఏమంటారు, ఏం చేస్తున్నావు, ఏం చెబుతున్నావు, చెప్పేది వినవేంది, ఆలకించవేందని పిల్లల్ని అరుస్తూ ఉంటాం, గలుగుతూ ఉంటాం. కానీ చెవిని పెట్టకపోయినా, నీ భర్త నీ మాటలు చెవిని పెట్టకపోయినా, నీ భార్య నీ మాటలు వినకపోయినా, నీ బిడ్డలు నీ మాటలు వినకపోయినా, ఇదిగో నీ కుటుంబం నిన్ను ఆదరించిన బంధువులు రక్త సంబంధులు నీ మాటలు నిన్ను పట్టించుకోకపోయినా, ఒక ఆయన ఉన్నాడు పట్టించుకునే ఆయన, ఆలోచించే ఆయన, చెవిని పెట్టే ఆయన, ఇదిగో రక్షించే ఆయన, న్యాయము తీర్చే ఆయన, ఆయన పేరే నజరేయుడైన యేసు. హల్లెలూయా. తర్వాత చూడండి అన్నాడు, అన్యులు నా మీదకు లేచి ఉన్నారు. అన్యులట ఎవరి మీదకు లేచారంట? దావీదు మీదకు లేస్తున్నారు. ఎందుకు లేపుతున్నారు? చాలా మంది నా మీద గొడవ కొడుతున్నారండి. చాలా మంది ఎలా అంటున్నారు, ఎలా అంటున్నారంటే, దావీదు ఆశీర్వదించబడకపోవటానికి, ఆశీర్వదించబడితే కొంతమందికి నచ్చల. చూడండి, చాలా మంది వాళ్ళు బాగుంటే యువతలోకి నచ్చదేక. ఆరోగ్యపరంగా ఉన్నా, ఆస్తిపరంగా ఉన్నా, అంతస్తు పరంగా ఉన్నా, అన్ని విధాలుగా బాగుందనుకో, వాళ్ళకి నీకేరా నాయన, నీకేం బాబు, నీకేమమ్మా, నీకేందయ్యా, విషపు చూపు. ఏ చూపు ఇది? దావీదు మీదంట సౌలు విషపు చూపు నిలిపాడంట. ఏ చూపు ఇది? విషపు చూపు. విషపు చూపు ఎంత ప్రమాదకరమైందండి. కళ్ళతోనే చంపుతారు కొంతమంది, కళ్ళతోనే తిడతారు, కళ్ళతోనే కొడతారు, కళ్ళతోనే. అంత విషపు చూపు. నిలువెల్ల విషమేనయ్యా. ఏంటంట? నిలువెల్ల విషమే. పాము కన్నా తల్లో ఉంటది కానీ మనిషికంట ఒళ్ళంతా, శరీరం అంతా ఉంటది. అమ్మో, నేను చెప్పట్లేదు, బైబిల్ గ్రంథంలో దేవుడే మాట్లాడాడు. మనుష్యుని యొక్క శరీరములో నిలువెల్ల విషము, పాపపు శరీరం కాబట్టి. అందుకే అంటున్నాడు, అన్యజనులు నా మీదకి లేచి ఉన్నారు. నీ మీద ఎవరు లేచి ఉన్నారు? అన్యజనులు, శత్రువులు. బాగుంటే ఓర్చుకోలేనోళ్ళు, ఆరోగ్యం బాగుంటే ఓర్చుకోలేనోళ్ళు, స్థితులు పరిస్థితులు బాగుంటే ఓర్చుకోలేని వాళ్ళు ఉన్నారా? హింసిస్తున్నారా? దోషిస్తున్నారా? హేళనగా మాట్లాడుతున్నారా? చూడండి, బాగుంటేనేమో దగ్గరకు వస్తారు, బాగోపోతేనే. చూడండి పిల్లరా, పెద్దలు అనేవాళ్ళు గత కాలంలో నా చిన్నప్పుడు పెద్దవాళ్ళు అనేవాళ్ళు, సుబ్బారావు అనే వ్యక్తి బాగున్నాడు అనుకోండి, పరిస్థితులు ఎంట బయట, కుటుంబంలో, సమాజంలో, అందరిలో పరిస్థితులు, స్థితిగతులన్నీ, ధనము, సంపద, ఆస్తులు అన్నీ ఉన్నాయనుకో, సుబ్బారావు గారు అంటారు. ఎవరు వాళ్ళకి ఇచ్చినారు? చిన్నల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు సుబ్బారావు గారు అంటారంట. అన్ని పోయినకు ఒరే సుబ్బిగా అంటారు. అమ్మ అర్థమైందా? సుబ్బారావు గారు ఏమయ్యాడు? ఒరే సుబ్బిగా అయ్యాడు. అంటే చూడండి, అక్కడ ఏమైపోయింది? స్థితి మారిపోయింది, గతి మారిపోయింది. అంటే అక్కడున్న దేనికి వచ్చింది విలువ? మనిషికి లేదు, ఉన్న స్థితిగతులను బట్టి వచ్చింది. అందుకే ఇక్కడ దేవుడు అంటే, అన్యజనులు నా మీదకు లేచి ఉన్నారయ్య, బలాఢ్యులు నా ప్రాణము. సౌలు దగ్గర బలమైన సైనికులు ఉన్నారు, దావీదుని చంపాలని వెంటాడుతున్నారు. బలమైన వాళ్ళు వస్తున్నారా? అయ్యా, నీ జ్ఞానం లేనివాడిని, తెలివి లేనివాడిని, బుద్ధి లేనివాడిని, అయ్యా చదువు లేనివాడిని, బలహీనుణ్ణి, అయ్యా ఇదిగో నన్ను నశింపజేయాలని, నన్ను నాశనం చేయాలని, నన్ను పాడు చేయాలని, నేను ఆశీర్వాదకరంగా ఉండకూడదని, నన్ను తక్కువ చేయాలని చూస్తున్నారయ్యా అని నువ్వు అనుదినము కుమిలిపోతూ ఉంటే, ఈ రాత్రి శుభవార్త, నీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే పరాక్రమం కలిగిన దేవుడు. నీ పక్షమున ఆయన యుద్ధము చేస్తాడు. చూడండి, వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కాదు. వారి ముందు దేవుడు ఉన్నాడా? లేడు. ఏముంది? ధనబలం, జనబలం, గుండె బలం అంట. ఏ బలాలు ఇవి? ధనబలం, జనబలం, గుండె బలం. ధనబలం అంటే ఆస్తి సంపదలు, ధన సంపదలు అన్నీ ఉంటే ఈ బలంతో కొంతమంది ముందుకు వెళ్తున్నారంట. రెండోది ఏంటి? జనబలం. 10 మంది 20 మంది సైనికులు ఉన్నారు. చాలా మంది నేను పిలిస్తే, ఏలేస్తే, చిటికేస్తే, అనగొడితే చాలా మంది వస్తారు. నా కింద చాలా మంది
వస్తారు, నాకు సైన్యం ఉంది, టీం ఉంది, గొప్ప సంఘమే ఉన్నారు నా కింద అని కొంతమంది జనబలం చేత ముందుకి వెళ్తున్నారు. చివరిది ఏంది? గుండె బలం. నేను బలాఢ్యుణ్ణి, నేను కొడితే 10 మందిని కొడతా, 2 కొడతా, 3 కొడతా, నేను చెబితే తిరుగులేదని తిరుగుతున్నాను. ఈ చెప్పిన 3 బలాలైన 3 వాంతులు 4 కిలోలు తేడా ఉంటాడండి, మంచంలో ఉంటాడు. ఇవన్నీ వెళ్ళిపోతాయి. సుబ్బారావు గారు అని ఆయన ఒరే సుబ్బిగా అయిపోయింది పడిపోయిన అంటున్నారు. అయిపోయింది ఒకటే. ఈ జనబలం ఉన్న వాళ్ళు జనం వస్తారా? బాగుంటే వస్తారు, బాగోకపోతే పలకరీరు. కానీ నా ప్రియమైన వాళ్ళ బలాఢ్యులు నా ప్రియ ప్రాణము తీసి చూస్తున్నారు. వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు కాదు. మన ముందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. చూడండి 4వ వచనంలో అంటాడు, ఇదిగో దేవుడే. చూడండి ఏమని మాట్లాడుతున్నాడు, దేవుడే నాకు సహాయకుడు. చూడండి, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ, ఎన్ని నిందలు వచ్చినప్పటికీ, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, నా ప్రియమైన వాళ్ళరా ఎవ్వరు కూడా సహాయము చేయడు గాని దేవుడే నాకు సహాయకుడు. ప్రాముఖ్యమైన మాట ఇది. ఇది మన గుండెలో రాసుకోవాలి ఈ మాట. నిద్రపోయినా ఎక్కడున్నా ఏ పరిస్థితి ఉన్నా ఎవరు సహాయకుడు? దేవుడే సహాయకుడు. అందుకే దావీదు జీవితంలో ఎవరు సహాయంగా వచ్చాడంట? దేవుడే సహాయకుడు. తన ప్రాణమును ఆదరించేవాడు. ఆదరణ లేకుండా ఉన్నావా? కుంగిపోతూ ఉన్నావా? కుమిలిపోతూ ఉన్నావా? దిగులుతో ఉన్నావా? ఏ పరిస్థితులను కొనసాగుతున్నావో నాకైతే తెలియదు, కానీ మనుషులు పైలు పాలు చూస్తారు. నా దేవుడు, నేను ఆరాధిస్తున్నా, ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన దేవుడు, సహాయకుడైన దేవుడు ఉదయ అంతరంగమును చూచి ఆయన్ని ప్రాణములను ఆదరించును గాక. హల్లెలూయా. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును. యెహోషువపాతు అనే రాజుగారు ఆయన రాజ్యం ఎరుగుతూ ఉంటే ఆ రాజ్యం మీదకి ఎన్ని రాజ్యాల వాళ్ళు వచ్చారండి? తెలుసది? ఎన్ని రాజ్యాల వాళ్ళు వచ్చారు? 3 రాజ్యాల వారు వచ్చారు. 3 రాజ్యాల వారు యుద్ధం వస్తే ఈ యెహోషువపాతు ఏం చేశాడు? ఆయన దగ్గర కూడా ఉన్నారు బలాఢ్యులు. ఏం చేశాడంటే సంఘ పెద్దల్ని, విశ్వాసుల్ని, ప్రార్థన చేసేవారిని, పాటలు పాడేవాళ్ళని, పరిచర్య చేసేవాళ్ళని, మందిరానికి వచ్చే వాళ్ళందరం పిలుచుకురామని పిలిచాడు. ఎందుకు? ఒక్కొక్కళ్ళు కత్తి, పార, పొడుగు, గడపులు, కారం తీసుకొని రమ్మని చెప్పాడా? లేదు. ఏం చేశాడంటే ఒక చోట మందిరంలో కూర్చోబెట్టి చుట్టూ తలుపులు వేసేయమన్నాడు, కిటికీలు వేసేయమన్నాడు. ఏం చేశారండి వాళ్ళు? దేవుణ్ణి స్తుతించారు, ఆరాధించారు, కీర్తించారు, ప్రార్థన చేశారు. నా ప్రియమైన వాళ్ళరా, అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఎట్లా అయితే శత్రువులు వచ్చారో, ఎలాగైతే శత్రువులు వచ్చారో 3 రాజ్యాల వారు వారికి వారే కొట్టుకొని వచ్చారు. రక్తమే చేయి. హల్లెలూయా. ఏం జరిగిందండి? చనిపోయారు వాళ్ళకు వాళ్ళే. నా ప్రియమైన వాళ్ళరా, ఆ చనిపోయినట్టుగా దేవుని వాక్యము సెలవిస్తాం. 3 రాజ్యాల వారు తీసుకువచ్చిన ఆ పొలసమంతా కూడా ఏరుకోవడానికి దాదాపుగా 5 రోజులు పట్టింది. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, 3 రాజ్యాల వారు ఏమయ్యారు? వారికి వారే నశించారు. వారు చేసిన పని ఏంటండి? చెప్పాలి మీరు. ప్రార్థన. దేవునికి స్తోత్రం. దావీదుకి జ్ఞానం ఉంది, దావీదుకి కూడా తెలివి ఉంది, దావీదుకి కూడా దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. నా ప్రియమైన వాళ్ళ నేను చెప్తున్నాను, దావీదుకి కూడా అంట దేవుడు సౌలు చంపడానికి ఎన్నో అవకాశాలు వచ్చింది. కానీ అభిషేకించబడిన రాజుని వస్త్రపు చెంగు కట్ చేసుకొని వెళ్ళాడంట. అంటే చంపడానికి అవకాశం వచ్చిందా రాలేదా? వచ్చింది. కానీ ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళ నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రాకుండా రప్పించాడు. నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము. స్వేచ్ఛార్పణమైన పనులను నీకు అర్పించదను. యెహోవా నీ నామము ఉత్తమమయం, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయనను
విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతి చూచి నా కన్ను సంతోషించుచున్నది. చూడండి, ఎవరికి ఈయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంటే నామానికి, దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు ఆయన చెల్లిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. శత్రు ఆపదలన్నిటిలో నుండి ఆయనను విడిపించి, ఎన్ని ఆపదలు వచ్చినాయో, అన్యా ఒక ఆపద, రెండు ఆపదలా చాలా వచ్చినాయి. అన్నిటిలో నుండి నా ప్రియమైన వాళ్ళరా దావీదుకి దేవుడు ఏం చేశాడంటే విడుదల కలిగి చేశాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఏ ఆపదల్లో, ఏ కీడుల్లో, ఏ అపాయాల్లో, ఏ శోధల్లో, ఏ శ్రమల్లో, ఏ కష్టాల్లో, ఏ ఇబ్బందుల్లో, ఏ బలహీనతల రోగాలలో నువ్వు కొనసాగుతూ ఉంటున్నావేమో, ఈ రాత్రి దేవుడు ఇస్తున్న శుభవార్త ఏంటంటే దేవుడు నీ ప్రాణాన్ని ఆదరిస్తాడు, విడుదల ఇస్తాడు, అపాయాలు తప్పిస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే, దేవా నీవు నాకు సహాయముగా రా అని నువ్వు ఆయనకు ప్రార్థన చేయగలిగితే ఆయన ఆపదలన్నిటిలో నుంచి తప్పించి విడిపించి నిన్ను సంతోష వస్త్రాలు నీకు ధరింపజేస్తాడు. కళ్ళలో ఉన్న కన్నీరు, గుండెలో ఉన్న వేదన, మనసులో ఉన్న బాధ ఆయన కొట్టివేస్తాడు. ఆఖరిగా చివరిగా శత్రువుల గతి చూసి నా కన్ను సంతోషి. శత్రువులందరూ ఏమైపోయారు? నిర్మూలం అయిపోయారు. విరోధమైన కార్యాలన్నీ నిర్మూలం అవుతాయి. కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా, మనము దేవుని నామాన్ని బట్టి మనం రక్షించబడుతున్నాం కనుకనే ఈ యొక్క 5వ మాసంలో కూడా మనము సజీవులముగా ఉన్నాం. నీ బలము నిన్ను బ్రతికించలేదు, నీ జ్ఞానము నిన్ను బ్రతికించలేదు, నీ తెలివి నిన్ను బ్రతికించలేదు. కనుక నా ప్రియమైన వాళ్ళరా, కేవలము దేవుని నామను బట్టి నీవు రక్షించబడ్డావు. కేవలం దేవుని నామమును బట్టి, దేవుని కృపను బట్టి నీవు సజీవులుగా ఉన్నావని రాత్రి మనము తెలుసుకుందాము గాక. దావీదుకు చేసిన సహాయము మన జీవితాల్లో, దైనందిన జీవితాల్లో మనకి కలుగును గాక. ఆయన దావీదు ప్రాణమును ఆదరించినట్లుగా మన ప్రాణమును కూడా దేవుడు ఆదరించును గాక. మన ప్రార్థన ఆలకించును గాక. మనకు వస్తున్న ప్రతి అపాయాలు, శత్రు కార్యాలన్నీ దేవుడు విడిపించి నడిపించి మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచును గాక. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాం, అందరూ మోకరించండి. స్తోత్రమయ్యా, స్తుతి 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 స్తుతి. పరిశుద్ధులైన తండ్రి, దయా కనికరం కలిగిన మా యేసురాజా, మీ నామం